చెప్పండి. అవునండి. అది లాస్ట్ 7 గుడ్డు విషయం జరుకొచ్చిన జైల్లో నేను ఉన్నాను. జమ్మూ జైల్లో. అవును, లేదు, నేను జైల్లో ఉండేటప్పుడు నాకు కూడా ఫుడ్ రాదు లేదు కదా. సో వాళ్ళు నా కోసం యాజ్ అ ఫ్రెండ్ షీ గాట్ ఫుడ్ ఫర్ మీ. ఐ హ్యాపీ. లేదు, ఐ థింక్ దట్ 7 eggs విషయంలో 7 eggs. అదే స్టార్టింగ్లో ఎస్. సో సంజన గారు కాన్స్టెంట్గా దొంగతనం చేస్తూనే ఉంటుంది. ఫస్ట్ everyone had a group, everyone had their circle and they would sit there and laugh. Sanjana garu okate, she knew I'm crying. She came to me. Na hair color chesindi, naaku ade food దొంగతనం చేసి జైల్లో షీ గేవ్. తర్వాత కూడా మేము టెనెంట్స్ హౌస్లో ఉన్నారు. షీ వాజ్ ది ఓనర్, క్యాప్టెన్, తర్వాత ఓనర్. So that time also आपको सर्वेंट बोल रहे हैं ना, वो कैसा लगता है? मुझे नहीं, वो गलत है. देखो, अगर संजना करो और मैं लड़का लड़की होते तो बोलते अरे रोमांटिक पेयर. ठीक है, पहले झगड़ा हुआ, अभी दोनों प्यार से खाना खिला रहे एक दूसरे को, मस्ती कर रहे एक साथ. हम दोनों, वो मैरिड है, बच्चे हैं, मैं रिलेशनशिप में हूँ, हम 2 लड़कियाँ हैं. तो वो कैसा है ना, स्कूल में एक नॉटी बच्चा होता है और एक सिंपल बच्चा होता है और दोनों दोस्त बन जाते हैं. हमारा जर्नी वैसा है. आप बिलीव नहीं करोगे कि ये तो मैंने आपको बताया कि जेल में నాకు ఫుడ్ ఇచ్చింది. అక్కడ జైల్ టైంలో ఎవరు లేదు, నోబడీ కేమ్ టు మీ ఎక్సెప్ట్ సంజన గారు. నాకు ఎంకరేజ్మెంట్ కూడా సంజన గారు యూస్ టు టెల్ మీ ఐ వాంట్ యూ టు బీ ఇన్ దిస్ హౌస్. సో మధ్యలో నామినేషన్స్ ఉంది ఒకవేళ. అండ్ నాకు కొంచెం తెలుగులో ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలా అండ్ గట్టిగా మాట్లాడాలా. मैं ग्रामर मिस्टेक हो रहा है, मैं ठीक से नहीं बोल रही हूँ, ऐसा सोच के मैं कम बोल रही हूँ. तो సంజన గారు కేమ్ టు మీ. వాళ్ళు చెప్పింది మీరు తెలుగు, మీరు హిందీ లేదంటే ఇంగ్లీష్, మీకే కంఫర్టబుల్ లాంగ్వేజ్ ఏ ఉంది దాంట్లో మాట్లాడు. డోంట్ వరీ, జస్ట్ టాక్, బట్ టాక్. సో తర్వాత ఇప్పుడు మేము ఒక టీంలో అయ్యాను లాస్ట్ వీక్లో. సో మీరు చూసారా అది సర్కిల్ టాస్క్, మ్యూజికల్ చైర్స్ బిగ్ బాస్ అక్కడ. సో సంజన గారు అది నా టర్న్లో డిమాండ్, నేను శ్రీజ, we 3 had to go through that circle. సంజన గారు సైడ్లో ఉంది. వాళ్ళు అక్కడి నుంచి షీ కేమ్ ఆల్మోస్ట్ చాలా పొజిషన్లో వచ్చి అండ్ like I'm seriously telling you, she became like my mother. And if it was possible, she would actually pull me also just to win. She's that sweet. She's a beautiful person and I enjoy it because a house lo dongatanam chesi ఇంత ఫన్ ఎలిమెంట్ బాలే యాడ్ చేసింది. ఎవరు లేదు, 15 మెంబర్స్ లో ఒక్కటే ఉంది. అవును, అది కూడా ఉంది. బట్ సార్ వీకెండ్కి వచ్చి అందరికీ సెట్ చేస్తారు, గైడెన్స్ ఇస్తారు. సో దాని తర్వాత షీ ఇస్ నాట్ డన్ ఎనీ దొంగతనం. అవునండి, తెలీదు అది బిగ్ బాస్ విషయం కరెక్ట్ కాదా. ఐ నోబడీ టు. మాకు జైల్లో కూడా పెట్టారు కదా. సో బట్ ఐ ఎంజాయ్డ్ ద జైల్ ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పటి వరకే ఐఎమ్ ద ఫస్ట్ అండ్ ఓన్లీ పర్సన్ హూ లైక్ ఇఫ్ బిగ్ బాస్ హౌస్లో టెనెంట్ హౌస్, ఓనర్ హౌస్, జైల్, ఎవ్రీథింగ్ ఐ ఎక్స్పీరియన్స్డ్. సో ఐ ఫీల్ వెరీ satisfied कि जब टेनेंट हाउस में थे, जेल में और कम था. So why will I say no? I don't know. But yes, ఆ 7 గుడ్ విషయంలో వాళ్ళు నాకు చెప్పింది, మీరు షీ టోల్డ్ మీ మీరు తినండి, యూ విల్ బి అ హీరో. ఐ సెడ్ లేదమ్మా, ఐ డోంట్ వాంట్ టు బి అ హీరో. అండ్ అదే మీరు ఫుడ్ మానిటర్ కదా, సో డోంట్ డూ దిస్. వేరే ఐడియా చెప్పండి విల్ డూ, ఇట్స్ ఫన్, ఓకే, నో ప్రాబ్లం. బట్ కొంచెం వేరే సంథింగ్ ఎల్స్. నో 7 గుడ్. ఐ సెడ్ బట్ దే హ్యావ్ మేడ్ ఇట్ ఫర్ ఫుడ్, దే ఆర్ గోయింగ్ టు ఈట్ నౌ.
ఎగ్ కర్రీ చేస్తున్నారు. లేదు ఎగ్ కర్రీ లేదు. ఐ నో ఇట్స్ ఎగ్ కర్రీ. నో ఐ విల్ డూ. నెక్స్ట్ డే వాళ్ళకి చెప్పాను, సంజన గారు, హీరో విల్ నెవర్ టేక్ ఫుడ్ ఫ్రమ్ పీపుల్, హీ విల్ గివ్ ఫుడ్ టు పీపుల్. సో ఆ జైల్ టాస్క్లో షీ వాజ్ మై హీరో బికాస్ షీ గేవ్ మీ ఫుడ్. బట్ ఎస్ షీ వాంటెడ్ టు ఓకే నన్ను బోర్ కొట్టింది ఏమో. సో దట్ వాజ్ హర్ లైన్ అండ్ షీ వాంటెడ్ టు డూ ఇట్. ఎస్ ఎస్ ఓకే ఆన్సర్ చేస్తా. నాట్ అసిస్టెంట్, షీ బికేమ్ లైక్ మై మదర్. ఓకే లేదండి, ఆ హౌస్లో నాకు ఒక్క ఫ్రెండ్ కూడా లేదు. ఓకేనా, అందరికీ గ్రూప్స్ అయింది. అదే నేను చెప్పాను, ఇఫ్ సంజన గారు నేను ఒక మేల్ ఫీమేల్ అయితే అదే రొమాంటిక్ రిలేషన్షిప్ లాగా ఇట్ వుడ్ గో. బట్ 2 ఫీమేల్సే, ఒకరికి పెళ్ళి అయింది, షీ హ్యాస్ కిడ్స్. And I want to see Sanjana Garu in the top 5. I also wanted to see Shrija in the top 5. I really wanted Shrija to be in the top 5. So news naku when they told me Shrija is eliminated, I still can't believe it. I'm still in shock. Sorry?